ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పెరవలిలో జరిగే అమరజీవి జలధార కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. కాసేపట్లో పవన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఆ తర్వాత అక్కడి నుంచి హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో అమరజీవి జలధార కార్యక్రమానికి హాజరవుతారు. ఆ తర్వాత తిరిగి అమరావతికి పయనమవుతారు. రైట్, ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ మనకు భాను అందిస్తారు. భాను. రైట్ చూస్తున్నా, ఈ రోజు ముఖ్యంగా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే నిడదవోలు నియోజకవర్గం ఉందో అక్కడ అమరజీవి జలధార ఓపెన్ చేయడానికి శంకుస్థాపన చేయడానికి అయితే పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ రోజు ఉదయం మంగళగిరి నుంచి ఆయన క్యాంపాస్ నుంచి హెలిప్యాడ్ ద్వారా బయలుదేరి అక్కడ నుంచి గన్నవరం చేరుకొని గన్నవరం నుంచి హెలిప్యాడ్ ద్వారా నిడదవోలు నియోజకవర్గానికి చేరుకుంటారు. అక్కడ 10:55 ద్వారా పెరవల్ చేసుకుంటారు. అక్కడ నుంచి 11 గంటలు సుమారు 11 గంటలకి అమరజీవి జలధార కార్యక్రమం వేదిక కూడా పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. పెద్ద ఎత్తున కూటమి నాయకులు అదేవిధంగా జనసేన కార్యకర్తలు వీర మహిళలు కూడా ఇప్పటికే బహిరంగ సభకి చేరుకోవడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ 3050 కోట్లతో మొత్తం ఈ గోదావరి జలాల పంపింగ్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ని శంకుస్థాపన చేయడానికి అయితే పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి అదేవిధంగా పశ్చిమ గోదావరి కూడా అన్ని రకాలుగా కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పని ఇప్పుడే మంత్రి కందుల దుర్గేష్ కూడా చెప్పడం కూడా అయితే జరుగుతుంది. ఇదంతా కూడా శుభ పరిణామం అని చెప్పి కేవలం అన్న మాట నిలబెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ వస్తూ ఈ కార్యక్రమం చేస్తారని, పేదల ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలు అదేవిధంగా రైతులు ఎంతో సుభిక్షంగా ఉన్నారని చెప్పని కందుల దుర్గేష్ చెప్పే పరిస్థితి ఉంది. మరో పక్కన చూసుకుంటే కూటమి నాయకులు కూడా పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల నుంచి కూడా రాబోతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైతే నిడదవోలు నియోజకవర్గం ఉందో అటుపక్క ఇటుపక్క మూడు పక్కలు కూడా జనసేన నియోజకవర్గ శాసనసభ్యులు కాబట్టి పెద్ద ఎత్తున అయితే కార్యకర్తలందరూ కూడా పవన్ కళ్యాణ్ స్వాగతం పలకడానికి అయితే రాబోతున్నారు. చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే మధ్యాహ్నం 1:10 హెలికాప్టర్ ద్వారా మళ్ళీ గన్నవరం విమానాశ్రయం చేరుకొని మధ్యాహ్నం 2 గంటల కల్లా మంగళగిరి క్యాంప్ ఆఫీస్ కి రోడ్డు మార్గాన పవన్ కళ్యాణ్ మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతారని చెప్పడానికి ఇప్పటికే షెడ్యూల్ అయితే కూడా రావడం అవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలందరూ అదేవిధంగా కార్యకర్తలు జనసేనకు సంబంధించిన నాయకులందరూ కూడా చేరుకున్నారు. చూస్తున్నారు. అండ్ భాను, ముఖ్యంగా అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు అంటున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి? ఈ ప్రాజెక్టుతో ఎటువంటి ఉపయుక్తం ఉంటుంది? ప్రయోజనాలు ఏంటి? ఆ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి భాను? ఏదైతే 3050 కోట్ల రూపాయల నిధులతో పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తున్నారు. గోదావరి జిల్లాలో సుమారు 23 నియోజకవర్గాల్లో అదేవిధంగా 66 మండలాల్లో కూడా 67.82 లక్షల మంది ప్రజలు గోదావరి జలాలు ఇంటింటికి కుళాయిల ద్వారా అందిస్తున్నారని చెప్పని ఒక అంచనాకి ఇప్పటికే కలెక్టర్లు అందరూ కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ ప్రాజెక్టు ముందు నిర్మించడానికి ముఖ్య కారణం కూడా ఇదే. ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా వాటర్ చేరాలని చెప్పి జలజీవన్ మిషన్ నిధుల నుండి 2 దశల్లో 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేసేలాగా ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. కేవలం 2 సంవత్సరాల్లోనే ప్రతి ఇంటికి అంటే సుమారు 67.82 లక్షల మంది ప్రజలకి గోదావరి జలాలు ఇంటింటికి కుళాయిల ద్వారా అందిస్తారని చెప్పని చెప్తారు. ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే ఈ 2 సంవత్సరాలు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా చేరాలని చెప్పిన ఎస్టిమేషన్ 3050 కోట్ల ఎస్టిమేషన్ తో దీన్ని ప్రారంభించడం అయితే జరుగుతుంది. ఇది శంకుస్థాపన చేయడానికి డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇది ఈ విధంగా ఉండగా కూడా త్రాగునీరు సమస్య ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజల్లో ఏదైతే తాగునీరు సమస్య ఏదైతే ఉందో అంటే వాటర్ ట్యాంకుల ద్వారా లేకపోతే వేరే ప్రభుత్వ కుళాయిల దగ్గరికి వెళ్ళి పట్టుకునే విధంగా కాకుండా ఇంటింటికి కుళాయిలు వచ్చే విధంగా కూడా ఈ ప్రాజెక్టు పనిచేస్తుందని చెప్పని చెప్తున్నారు. చూస్తున్నాం. రైట్ భాను. ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పెరవలిలో జరిగే అమరజీవి జలధార కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. కాసేపట్లో పవన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలిప్యాడ్ ద్వారా రోడ్డు మార్గంలో అమరజీవి జలధార కార్యక్రమానికి హాజరవుతారు. తిరిగి అమరావతికి పయనమవుతారు పవన్ కళ్యాణ్.